హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మీరు మొదటిసారిగా మా ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మీరు యూట్యూబ్లో మా ఛానల్ కోసం చాందిని కిచెన్స్ తెనాలి అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మా వీడియోస్లో సబ్ టైటిల్ కొరకు మేము చూపిస్తున్న క్యాప్షన్ ఐకాన్ను ప్రెస్ చేయండి. చికెన్ ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్ 1/2 kg, కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలు, శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న అల్లం 50 గ్రాములు, 1 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొత్తిమీర, పుదీనా, మసాలా కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, వంట నూనె. ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను, వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి వీటిని మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో మనం కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ ని వేసుకుందాం. ఇందులో మనం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ గిన్నె పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. పది నిమిషాల తర్వాత చికెన్ ఉడికిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. చికెన్ బాగా ఉడికి రెడీ అయింది. ఇప్పుడు ఇలా ఉడికిన చికెన్ ను వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుందాం. బాండీ బాగా వేడయ్యాక ఇందులో ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిరపకాయ ముక్కలను వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఇవి ఇలా వేగాక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. ఇది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా వేగాక ఇందులో గరం మసాలా వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా గరం మసాలా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
మీరు యూట్యూబ్ లో మా ఛానల్ కోసం చాందిని కిచెన్స్ తెనాలి అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. మా వీడియోస్ లో సబ్ టైటిల్ కొరకు మేము చూపిస్తున్న క్యాప్షన్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.